హాయ్ ఫ్రెండ్స్, బిఎస్ఎన్ఎల్ ఒక్క రోజులో మిలియన్ల సిమ్ పోర్ట్లను తయారు చేసింది. జియో, ఎయిర్టెల్, విఐ కంటే తోపుగా మారింది. ఒకప్పుడు బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులే వాళ్ళ కంపెనీని ఇష్టపడేవారు కాదు, కానీ ఇప్పుడు వారు తమ కంపెనీ తిరుగులేని శక్తిగా మారుతుందని చాలా సంతోషపడుతున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా బిఎస్ఎన్ఎల్ గురించే మాట్లాడుకుంటున్నారు. మొత్తంగా ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా ఆశ్చర్యకరంగా మారింది. అసలు బిఎస్ఎన్ఎల్ తీసుకున్న నిర్ణయం ఏంటి, దానివల్ల జియో, ఎయిర్టెల్ వంటి ప్రైవేట్ సంస్థలకు కలిగే నష్టం ఏంటి అనే పూర్తి వివరాలను ఈ రోజు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బిఎస్ఎన్ఎల్ ఈ రోజు వరకు 4Gని ప్రారంభించినా అది ప్రజలకు సరిగా అందించలేకపోయింది. అయితే ఏప్రిల్ వరకు ఇండియా అంతటా 3500 4G టవర్స్ మాత్రమే ఉన్నాయి. సడన్ గా బిఎస్ఎన్ఎల్ వాటిని 10,000 4G టవర్స్ గా యాక్టివేట్ చేసింది. బిఎస్ఎన్ఎల్ ఇంకా దేశం అంతటా 1000 టవర్స్ ని ఇన్స్టాల్ చేయబోతుంది. ఇది చాలా పెద్ద విషయం. మరో విషయం ఏంటి అంటే అన్ని టవర్స్ కి కూడా 4G రూపంలో సామర్థ్యం ఇవ్వబడింది. కేవలం ఒక సంవత్సరంలో అంటే 2025 నాటికి ఈ టవర్స్ అన్ని అందుబాటులోకి రానున్నాయి. అప్పుడు 4G టవర్స్ ని 5Gకి సులభంగా అప్గ్రేడ్ చేయవచ్చు. ఇవి హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి కొండ ప్రాంతాలైనా సరే. మొత్తానికి బిఎస్ఎన్ఎల్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రైవేట్ టెలికాం రంగానికి ఎదురుదెబ్బే అని చెప్పాలి. దీని కారణంగా లక్షల మంది ప్రజలు తమ సిమ్లను బిఎస్ఎన్ఎల్ కి పోర్టు చేయడం ప్రారంభించారు. జియో వచ్చాక అప్పటి వరకు ఇండియాలో ఉన్న అందరికీ ఇంటర్నెట్ అనేది అందుబాటులో లేదు అనేది వాస్తవం. దేశంలో ఇంటర్నెట్ వినియోగదారులను పెంచిన ఏకైక సంస్థ జియో. ఇది వాస్తవం, అందులో తప్పేమీ లేదు. కానీ ఇది మార్కెటింగ్ వ్యూహం అని కూడా చెప్పవచ్చు. అయితే భవిష్యత్తులో వీటి యొక్క ధరలు పెరుగుతాయని జనాలకి అర్థమైంది. కానీ ఇంత పెరుగుతుందని ఎవరు కూడా ఊహించి ఉండరు. జియో మార్కెట్ లో ఎంత పెట్టుబడి పెట్టిందో దానికి 10 రెట్లు వెనక్కి లాగేసుకుంది. ఇప్పుడు భారతదేశంలోని యువత అంతా జియో డాటాపై ఆధారపడినప్పుడు జియో తన డాటా ధరలను పెంచుకుంటూ పోతుంది. ఒక రకంగా మొదట బానిసలుగా చేసి ఆ తర్వాత ఖజానా మొత్తం దోచుకోవాలనే పథకం ఇది. దీనిపై యావత్ భారతదేశం ఆగ్రహంతో ఉంది. మరో విషయం ఏంటంటే ఇలాంటి మంచి అవకాశాన్ని బిఎస్ఎన్ఎల్ మిస్ చేసుకోవాలని అనుకోవడం లేదు. ప్రతిరోజు కొత్త డాటా ఆఫర్స్ ని జారీ చేస్తుంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు వచ్చిన అతిపెద్ద ఆఫర్ 1515 ఇయర్ ప్లాన్. ఇది భారతదేశంలో ఇప్పటి వరకు ఏ కంపెనీ కూడా ఇలాంటి ఆఫర్ ని అందించలేదు. మరి ఇంటర్నెట్ యూజర్స్ కి ఇంతకన్నా సంతోషం ఏముంటుంది? రాబోయే కాలంలో పెద్ద సంఖ్యలో వినియోగదారులు తమ సిమ్లని బిఎస్ఎన్ఎల్ కి మార్చడం మీరు కూడా చూస్తారు. నిజానికి బిఎస్ఎన్ఎల్ మొదట్లోనే ఇంటర్నెట్ సేవలను ప్రారంభించింది, కానీ అది అంత ప్రభావితం చూపలేదు. కానీ కొత్త కంపెనీలు తక్కువ ధరకే మెరుగైన సేవలను అందించడం ప్రారంభించాయి. దాంతో బిఎస్ఎన్ఎల్ తన హవాని కోల్పోయింది. దీనివల్ల బిఎస్ఎన్ఎల్ కస్టమర్ల సంఖ్య తగ్గటం మొదలైంది. అయితే ఇంత జరిగినా పెద్ద మౌలిక సదుపాయాల కారణంగా బిఎస్ఎన్ఎల్ కి ఇప్పటికీ మంచి పేరు ఉంది. భారతదేశ ప్రభుత్వ సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్ దేశంలోని ప్రతి గ్రామానికి టెలికాం సేవలను అందించాలని భావిస్తోంది. జియో, ఎయిర్టెల్, విఐ ఇలాంటి పెద్ద కంపెనీలు కేవలం డబ్బు సంపాదించాలని చూస్తాయి. అయితే ఆ డబ్బుని ఎక్కువగా సంపాదించేవారు పెద్ద పెద్ద నగరాల్లో నివసిస్తూ ఉంటారు. గ్రామాలలో చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు. అటువంటి పరిస్థితిలో జియో, ఎయిర్టెల్ కొన్ని ప్రణాళికలను రూపొందించాయి. అందువల్ల మొదట గ్రామాలలో ఉండేవారు కాకుండా పట్టణాలపై దృష్టి పెట్టాయి. ఆ తర్వాత దేశమంతా కూడా బ్యాంక్, ఇతర లావాదేవీలు అన్ని ఆన్లైన్ కావడంతో గ్రామాల్లోనూ ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య భారీగా పెరిగిపోయింది. అందుకే జియో, ఎయిర్టెల్, విఐ కంపెనీలు తమ నెట్వర్క్ ను గ్రామాలకు కూడా విస్తరింపజేశాయి. కానీ ఇప్పటికీ గ్రామాలలో చాలా మంది బిఎస్ఎన్ఎల్ వినియోగదారులే ఉన్నారు. ఇప్పుడు గ్రామాలలో ఉన్న యూజర్స్ అంతా కూడా ఎయిర్టెల్, జియో నుండి బిఎస్ఎన్ఎల్ కి మారాలి అని అనుకుంటున్నారు. ఎందుకంటే పెరిగిన ధరల కారణం చేత. కానీ బిఎస్ఎన్ఎల్ ఆలోచన ప్రజల నుండి డబ్బులు సంపాదించడం కాదు, ప్రజలకి టెలికాం సేవలను అందించడం. ఇది భారతదేశ ప్రభుత్వంచే నిర్వహించబడుతుంది. కానీ జియో, ఎయిర్టెల్, విఐ కి వీలైనన్ని డబ్బులు సంపాదించడమే వారి ఏకైక లక్ష్యం. మీరు ప్రైవేట్, గవర్నమెంట్ సంస్థల వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు జియో, ఎయిర్టెల్ ఇవే మార్కెట్ ని ఏలుతున్నాయి. దాంతో ఆ కంపెనీలు తమ టారిఫ్లను 10% నుండి 27%కి పెంచాయి. ఈ ధరల పెరుగుదల కారణంగా ప్రజలు ఎయిర్టెల్, జియో నుండి తిరిగి బిఎస్ఎన్ఎల్ కి వెళ్లబోతున్నారు. రాబోయే కాలంలో లక్షల మంది ప్రజలు తమ సిమ్ ని బిఎస్ఎన్ఎల్ కి పోర్టు చేయబోతున్నారు అనేది నిజం. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.